వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన, రైతుల పక్షాన, యువత పక్షాన, ప్రతి ఒక్క ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు రైతులు ఒడ్లు నారాతులు వేసే సీజన్ కాబట్టి వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వాళ్ళకు కానీ మీరు కానీ ఎటువంటి సదుపాయాలు కానీ చేయకపోతే జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా రైతు నాయకులు, రైతు కార్యకర్తలు రైతులతో కలిసి ఉద్యమం చేసేదానికి కూడా వెనకాడమని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మెయిన్గా యువత. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి 5,000 రూపాయలు ఒక 4 లక్షల మందికి ఉపాధి కలిగిస్తే ఈరోజు ఆ 4 లక్షల మందిని తీసేసి మీరు ఇస్తానన్న నిరుద్యోగి వృత్తి ఇవ్వకుండా అది కూడా ఈరోజు యువత అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా స్త్రీలైతే ఎక్కడ మాకు స్త్రీనిధి ఇస్తానని చెప్పి నెలకు 1,500 రూపాయలు, ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది ఆడవారికి ఇస్తానని చెప్పి మోసం చేయడం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఈరోజు చూస్తా ఉన్నాం. 850 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ని 1,250 రూపాయలు తీసుకెళ్లారు. అది కూడా దొరికే పరిస్థితిలో లేదు. ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. 3 సిలిండర్లు కాదు కదా, అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారు పెట్టిన దీపం పథకం కింద ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళు ఎంతసేపటికి రాష్ట్రంలో ఏం పరిపాలన చేసుకుంటున్నారు అంటే పండగ వాతావరణం, పసుపు పండగ, లేదంటే ఎన్డీఏ పండగ, లేదంటే వాళ్ళ సొంత పండగ. అంతేగాని రాష్ట్రంలో ప్రజలు ఏ విధమైపోయినా మాకు సంబంధం లేదు, మా పార్టీ బాగుంటే చాలు, మేం బాగుంటే చాలు అనే పరిపాలనని ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. డిఎస్ఏని జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోయి ఉన్న డిఎస్సిని తీసుకొని వస్తే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తే దాంట్లో భారీ అవినీతి జరిగిందని చెప్పి రీఎంక్వైరీ చేసింది. ఈరోజు వాళ్ళందరూ ఉద్యోగం వచ్చిందని చెప్పి ఆశపడుతుంటే ఈరోజు కోర్టు చాలా అవినీతి జరిగిందని చెప్పి రీఎంక్వైరీ చేస్తే ఈరోజు ఎంతమంది ఉద్యోగాలు పోతాయో అని ఆ డిఎస్సిలో ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు.